నమస్తే, వెల్కమ్ టు మహానగర్. ముఖ్యంగా ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఇటు భద్రాచలం కావచ్చు, భద్రాచలం నుంచి ములుగు నుంచి భద్రాచలంకి ప్రయాణించే ప్రయాణికులు తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. నిన్నగాక మొన్న పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలలో తెల్లం వెంకట్రావు గారు కూడా ఉన్నారు. ఆయనకి సంబంధించి కూడా ముఖ్యంగా ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏమని చెప్పారంటే, మేము దేవుడి కండవ కప్పుకున్నాం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళామని చెప్పేసి ఫస్ట్లో చెప్పారు. ఇప్పుడేమో మేము పార్టీలోకి వెళ్ళలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారినామని చెప్పేసి చెప్పారు. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి ఇటు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాజేడు కావచ్చు, వెంకటాపురం కావచ్చు, ఇదంతా కూడా ములుగు జిల్లాలో ఉంటుంది. ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా కనీసం రోడ్ల గురించి పట్టించుకునే పరిస్థితి. అంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఏ ఒక్క మంత్రి కావచ్చు, ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి. ఒక్కసారి మనం రోడ్లు చూడొచ్చు, అధ్వానంగా మారినాయి రోడ్లు. అయితే పూర్తిగా అధ్వానంగా రోడ్లు మారిన పరిస్థితి. ఎంత ఘోరం అంటే ఘోరం. చూడొచ్చు మనం రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ ఇసుక లారీలు ఇటు చెర్ల నుంచి వెంకటాపురం వరకు దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. 50 కిలోమీటర్లకు సంబంధించి కూడా మొత్తం ఇసుక లారీలే. రోడ్లు మొత్తం గుంతలమయంగా మారుతున్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి వినతి పత్రాలు అందజేసిన పరిస్థితి ఉంది. ఇది ఇటు కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు అందజేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకోలు చేసిండ్రు. ఏం చేసినా ములుగు ప్రజలకి ఇంతవరకు విముక్తి కలగలేదు. మేము అది చేస్తున్నాం అని చెప్పే సీతక్క కూడా కనీసం దీని మీద పట్టించుకునే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు పదవి ఊడిపోతుంది ఏంది అనేది ఆయనకే ఒక ఇది లేకుండా పోయింది. ఇప్పుడు నియోజకవర్గం ఎట్టిపోతే నాకే, ఏదెట్టిపోతే నాకే అని చెప్పేసి ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు. మరి ఏం జరుగుతూ ఉంది ములుగు జిల్లాలో చూడొచ్చు. సార్ మీకు చూపిస్తా. పూర్తిగా కూడా స్కూళ్ళు కావచ్చు, లేకపోతే లారీలు కావచ్చు, మొత్తం ఇసుక లారీలే. ఎక్కడ చూసినా ఇసుక లారీలే. మొత్తం రోడ్డు నిండా బురద చూడొచ్చు. అసలు రోడ్డు అంటారా, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు చేసుకుంటారు రోడ్లు. ఏదైతే పక్కన ఉన్నటువంటి మట్టి బెట్టెల్ని ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద వేసుకొని చేస్తున్న పరిస్థితి. మరి ఎందుకు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు? దీనికోసమైనా మరి మంత్రి గారైనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా, లేకపోతే సీఎం గారైనా ఆలోచించాలి కదా దీని గురించి. సుమారు 50 కిలోమీటర్ల రోడ్డు, అక్కడ ఉన్నటువంటి ఇసుకనైతే ఎత్తకపోతున్నారు, కానీ ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితి. మరి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏం చేస్తూ ఉన్నారు? ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు అడుగుతూ ఉన్నారు. బంధులు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి సీతక్క గారేమో రీల్స్ చేయడానికి, లేకపోతే మేడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే నియోజకవర్గానికి సంబంధించి ఆమె నియోజకవర్గంలో ఆమె తిరుగుతుంది, ఏదో చేసుకుంటుంది అంట. మరి పక్కన ఉన్నటువంటి భద్రాచలం నియోజకవర్గం గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే అక్కడ నా ఓట్లు లేవు అని చెప్పేసి. ఈ వాజేడు, వెంకటాపురం, పేరూరు ఈ ప్రాంతం ఏదైతే ఉందో గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే, తర్వాత భూపాలపల్లికి వచ్చింది, తర్వాత ములుగుకి వచ్చింది. ఈ 2 మండలాలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి దీని గురించి ప్రభుత్వం ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా, ఎంతమందికి చెప్పినా, ఎన్ని వార్తలు చేసినా, ఎన్ని కథనాలు వచ్చినా ఎవరు పట్టించుకునే పరిస్థితి. చూడొచ్చు ఒకసారి మనం చూడొచ్చు ఎంత ఘోరం. అక్కడ పోయినటువంటి లారీ డ్రైవర్లు చేసుకుంటా ఉన్నారు. అది పరిస్థితి ములుగు జిల్లాలో.
ఇది పరిస్థితి. బండి మీద ప్రయాణించే ప్రయాణికులకి అసలు దుఃఖమే వస్తుంది. ఆ 50 కిలోమీటర్లు పోవాలంటే నరకం అనుభవిస్తూ ఉన్నారు. పుసుక్కని అక్కడ ఈ ప్రాంతంలో పుసుక్కని ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఆ రోడ్లో ప్రయాణిస్తే మధ్యలోనే ప్రసవిస్తుంది. కనీసం కొద్దిగానే ఉండాలి కదా. ఇప్పుడు ప్రజలు మనకి ఓటేసి గెలిపించుకున్నారు, సరే పార్టీ మారిన మంచిగానే ఉంది, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినరు, బాగానే ఉంది. మరి ఏది నీ అభివృద్ధి, మీ అభివృద్ధి ఏది అడుగుతూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు. మా ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, మా ఎమ్మెల్యే గారు రావాలంటే ఎటునగరం నుంచి వస్తారు, ఈ రోడ్డు మీద నుంచి రారు. అంటే ఈ రోడ్డు మీద ఆయన కూడా తిరగలేని పరిస్థితి. ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఉప ఎన్నిక వస్తే ఏమవుతుంది అనేది కనీసం మీరు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా, మంత్రి గారు కూడా పట్టించుకోవాలి ఈ విషయం మీద. పట్టించుకోకపోతే రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, లేకపోతే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఉప ఎన్నిక వచ్చిందనుకోండి, ప్రజలు మరి మీకు ఎటువంటి పదవి మీకు కట్టబెడతారు అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. అడవులు పుంటి తిరిగిన సీతక్క మరి ఈ నియోజకవర్గ ప్రజలు మీ నియోజకవర్గ ప్రజలే కదా, ఇప్పుడు మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలే కదా వీళ్ళంతా కూడా. మరి మీ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామంటే అందులో ఆదివాసీలు ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతంలో ఆదివాసీలు ఎక్కువ ఉంటారు. అక్కడ ఆదివాసీ మంత్రి ఉన్నారు, ఆదివాసీ ఎమ్మెల్యే ఉన్నారు. ఉన్నప్పటికీ మీరు ఎవరు పట్టించుకోరు. నియోజకవర్గ ప్రజలను అయితే గాలికి వదిలేసిండ్రు. మొత్తం ఇసుక మొత్తం ఎత్తుకపోతారు దొంగలాగా. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా కూడా ఎత్తుకపోతారు. మరి అక్కడి నుంచి సంపద వస్తున్నప్పుడు అక్కడ రోడ్డు వేయడానికి మీకు ఏమవుతుంది? రోడ్డు ఎత్తే లొల్లంత ఉండదు కదా. ఇప్పటికైనా మీరు స్పందించాలి. చూడొచ్చు పూర్తిగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో. మొత్తం ఇసుక లారీలు దిగబడిపోవడం, చిన్న వర్షం పడిందంటే అదిగో చిన్న పిల్లలు వెళ్తున్నారు ఆటోలో, చిన్న పిల్లలు వెళ్తున్నారు. పుసుక్కనే ఆటో బోల్తా పడి ఏమన్నా అనుకునే సంఘటన జరిగితే ఎవడు బాధ్యుడు? కనీసం అంబులెన్స్ కూడా పోయేటట్టు ఉండదు దారి అది. కనీసం ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలా. బుద్ధి తెచ్చుకొని నియోజకవర్గ ప్రజలకి మీరు అండగా నిలబడాలా. లేకపోతే రేపొద్దున వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి కూడా చెప్తారు. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే కోరుతా ఉన్నారు. ఇందాక దాదాపు ఒక గంట క్రితమేమో కమ్యూనిస్టులు అందరూ కలిసి రోడ్డు ఎక్కి ఈ లారీలకి పార్కింగ్ అయినా ఇవ్వండి, వీటి వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రోడ్డు మీద ధర్నాకి ఎక్కిండ్రు. మొత్తం ప్రజా ఉద్యమాలు ములుగు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి సీతక్క గారు ఇప్పటికైనా గమనించి ఆ రోడ్డు నిర్మాణ పనులు అయితే చేయాలని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అండి.